अच्छे हैं। क्या काम करते तुम्हें? क्या व्यापार से? बच्चे बड़े होते हैं तो नाम है ना वो सब घर रखे नहीं इनको? में बढ़ लेना क्या बढ़ने पैसे नहीं पूरे पैसे क्या करना 2.5 लाख है। सेल्फी तुमना दुआ करती नमाज के टाइम पर अल्लाह अच्छा रखो। दुआ में याद रखो। दुआ में याद रखते हैं सर हमें 3,000 को जाको 4,000 दी अल्लाह अच्छा रखेंगे। अल्लाह तुमना तुम्हारे कमाई में भी बरकत दे दे अभी अच्छा होप दे दे तुमना। శివాతం నిరుపేద కుటుంబాలకు సమాజంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి కుటుంబాలకు వెన్నుదన్నుగా ఉండాలా, ఒక నమ్మకాన్ని కల్పించాల జీవితం పట్ల అనే ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు సామాజిక పెన్షన్లు 4,000, 6,000, 15,000 రూపాయలు అందించడం అనేది ప్రతి నెల 1వ తారీఖున ఒక పండగ కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజున కదిర్లో కూడా ఈ 9వ వార్డులో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో లబ్ధిదారుల దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి సంతోషం కానీ నమ్మకం కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పట్ల వాళ్ళు చూపిస్తున్నటువంటి విశ్వాసం కానీ వెలకట్టలేదు. ఈ రోజున ఇంకా పెన్షన్లకు డిమాండ్ వస్తూ ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున సామాజిక పెన్షన్లు అనేది దేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు, వర్తమానంలో కూడా జరగడం లేదు. అత్యధికంగా సామాజిక పెన్షన్లు అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ భారతదేశంలో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం అభివృద్ధి చేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి అడ్డగోలు వ్యవహారం అయితే ఆగల. ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసి నీ పరిపాలన తప్పు, నీ పరిపాలన మాకొద్దు అని ఒక తీర్పుని ఇచ్చిన తర్వాత కూడా నిన్నటి రోజున ఆయన సలహాదారు సజ్జల గారు మాట్లాడతారు, అవును మాది గొడ్డలి పార్టీ అని, నిస్సిగ్గుగా నిర్లజ్జగా బాబాయిని మన కదిరిలో గొడ్డలు కొని హత్య చేసి దాన్ని కూడా ఏమాత్రము బెరుకు లేకుండా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి తప్పుల నుంచి నేర్చుకోవడం అనేది సగటు మనిషి జీవన విధానం. తప్పులు చేయని మనిషి ఉండడు, కానీ తప్పుల నుంచి నేర్చుకునేవాడే మనిషిగా బతకగలుగుతాడు. అటువంటిది ఒక రాజకీయ పార్టీ పెట్టి వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా చేసి ఆయన ఆ పార్టీ పెట్టి ఆయన ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత కూడా ఏమాత్రం ప్రజల పట్ల కానీ కనీసం మనిషి మాదిరిగా బతికేటువంటి ఆలోచన విధానం కానీ స్పష్టత లేనటువంటి వ్యక్తి మళ్ళీ ప్రజల్లోకి వస్తాను, మళ్ళీ ఓట్లు అడుగుతాను, మళ్ళీ ముఖ్యమంత్రిని చేయండి అని ఆలోచనతో ఆయన ముందుకు వస్తున్నాడంటే ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఆయన నాకు తెలిసి 11 సీట్లు వచ్చినాయి. ఆయన సలహాదారులు దానికి మించి ఉన్నారు ప్రభుత్వంలో. అంతమంది సలహాదారులు పెట్టుకుంటే 11 సీట్లు వచ్చినా ఆ సలహాదారుడు మళ్ళీ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు, అవును మాది గొడ్డలే అని చెప్పేసి. ఇంకా జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లు కూడా తెప్పించేటువంటి ఆలోచన కానీ వాళ్ళ సలహాదారుడికి లేదనుకుంటున్నా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అంతేకాకుండా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా యువగలం రథసారథి నారా లోకేష్ గారు యువగలంలో రాష్ట్రంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, నిరుద్యోగ యువత పడుతున్నటువంటి ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని జగన్ మామయ్య అనే మోసకారి మామయ్య జాబ్ క్యాలెండర్ పేరు మీద నిరుద్యోగ యువతని మోసం చేసినాడు. వాళ్ళు ఒక పెద్ద కోపం ఉంది, ఒక బాధ ఉంది, మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అధికారాలకు రాగానే మొదటి సంతకం డిఎస్సి మీద పెట్టున్నారు, మెగా డిఎస్సి మీద 16,347 మందికి ఉద్యోగాలు ఇచ్చినారు మెరిట్ ఆధారంగా. ఈరోజు చెప్తున్న ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఎమ్మెల్యేగా మా ప్రమేయం ఎంత మాత్రం లేదు, వేరే నాయకుల ప్రమేయం ఎంత మాత్రం లేదు. మామూలుగా ఒక రకమైనటువంటి ఆలోచన విధానానికి అలవాటు పడినటువంటి వ్యక్తులు అదే రకంగానే ఆలోచన చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం మోసం. ఎందుకంటే అప్పట్లో గ్రూప్ 1 అధికారులను కూడా డబ్బులు తీసుకొని ఈయన సలహాదారులు నియామకాలు చేస్తే దాన్ని హైకోర్టు ప్రశ్నించి వాళ్ళు లూప్ లైన్లో పెట్టింది. అదే రకమైన ఆలోచన అందరికీ ఉంటుందనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకొని
వరల్డ్ బ్యాంక్లో ఉద్యోగం చేస్తూ మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి, వాళ్ళ తాత ముఖ్యమంత్రిగా వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, అటువంటి విద్యావేత్త విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నిర్వహించినటువంటి మెగా డిఎస్సి మళ్ళీ ఆ కుటుంబాలని ఒకచోటికి చేర్చి వాళ్ళకు నియామక పత్రాలు అందించినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబాల్లో కానీ ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకుల్లో కానీ పెళ్ళుబికినటువంటి సంతోషం కానీ నమ్మకం కానీ అనిర్వచనీయం. అది ఎప్పుడు మేము కూడా విట్నెస్ చేయలే. 25 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్నాం, కానీ అటువంటి సంతోషాన్ని మేము ఎప్పుడు కూడా అనుభూతిలోను కాల. ఆ రోజున మెగా డిఎస్సి సందర్భంగా కూటమి పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కలిసి నియామక పత్రాలు అందించినటువంటి ఒక ప్రక్రియ ఏదైతే ఉందో అమరావతిలో, అది నభూతో నా భవిష్యత్. అటువంటిది అది జరిగిన సంవత్సర కాలం తర్వాత మళ్ళీ ఇప్పుడు నిద్ర మేలుకున్నట్టు ఏదో తప్పు జరిగిపోయిందని అబద్ధాల ప్రచారం మళ్ళీ మొదలుపెట్టినాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. గతంలో ఒకసారి అవకాశం ఏంటి అని చెప్పేసి అబద్ధాలు చెప్పేసి సిపిఎస్ రద్దు చేస్తాను, అంతే స్థాయిలో అమ్మఒడి కింద కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తాను అని చెప్పేసి అన్ని రకాలుగా మెగా జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం 1వ తారీఖున రిలీజ్ చేస్తా అని చెప్పేసి ఇన్ని అబద్ధాలు చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తను చెప్పినటువంటి అబద్ధాలకు బలి అవుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని మళ్ళీ ఒకసారి అపహాస్యం చేస్తూ అబద్ధాలని నమ్ముకొని భవిష్యత్తు కోసం ఆరాటపడుతున్నాడు. కానీ వాస్తవంలోకి రానటువంటి పరిస్థితిని రాష్ట్ర ప్రజలు కూడా గమనించుకోవాలి. ఆయన వాస్తవంలోకి రాడు, ప్రజల్ని మభ్యపెడితేనే లబ్ధి పొందాలనుకుంటున్నాడు, కులాల మతాల మధ్యన చిచ్చు పెట్టాలనుకుంటున్నాడు, విగ్రహాల వ్యవహారంతో మళ్ళీ రెచ్చగొట్టాల సమాజంలో అశాంతిని సృష్టించాలనుకుంటున్నాడు. వీటన్నిటికీ చెక్కు పెట్టే దిశగానే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పరిపాలన ఉంటుందనేది వాస్తవం అని చెప్పేసి తెలియజేస్తున్నాం.